కూడా గవర్నమెంట్ ఒక శుభవార్త చెప్పింది. అదేందయ్యా అంటే ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే వాళ్ళకి లోన్లు ఇస్తామని చెప్పింది. దాంతోపాటే ఒక షెల్ అనే ఒక కొత్త టెక్నాలజీతోని 15 రోజుల్లోనే ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇచ్చేలాగా ఒక ప్లాన్ సిద్ధం చేస్తూ ఉంది. ఒక ప్రైవేట్ సంబంధించిన ఒక పెద్ద సంస్థకి ఆ బాధ్యతలు అప్పగించే దిశగా జరుగుతూ ఉంది. ఇప్పటికీ ఒక మోడల్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం. ముందుగా ఇలా హెడ్లైన్స్ ఏంటివో చూస్తే తొలి వెలుగులో చూస్తే పాక్పై ముప్పేట దాడి, పాకిస్తాన్ దాడులు, భారత్ ప్రతి దాడులు. భారత్పై మొదటగా పాక్ దాడులు. ఇస్లామాబాద్, లాహోర్, సియాల్కోట్, పెషావర్లపై మిస్సైళ్లు. కరాచీ పోర్టుపై ఐఎన్ఎస్ విక్రాంత్ బాంబుల వర్షం. 10 భారీ నౌకలు ధ్వంసం. దూసుకొచ్చిన పాక్ F-16, JF-17 ఫైటర్ జెట్లు, డ్రోన్లు విజయవంతంగా కూల్చేసిన భారత ఆర్మీ. డ్రోన్లు, జెట్లను తుక్కు చేసిన S-400. త్రివిధ దళాధిపతులు CDSతో రాజ్నాథ్ సింగ్ భేటీ. పాక్పై దాడులు మొదలుపెట్టిన భారత ఆర్మీ. అజిత్ దోవల్కు ఫుల్ పవర్స్ ఇచ్చిన ప్రధాని మోదీ. పాక్ ప్రధాని షెహబాజ్ ఇంటి వద్ద భారీ పేలుళ్లు. ఇక ఇరు దేశాలు సంయమనం పాటించాలని చెప్పేసి అమెరికా, అరబ్ దేశాలు, యూకే కూడా చెప్తా ఉంది యుద్ధం వద్దు అని చెప్పేసి. హైడ్రా పేరు వింటే అక్రమార్కుల్లో వణుకు. ఇది కూలగొట్టడానికి మాత్రమే కాదు, నగరాన్ని నిర్మించడానికి ఏర్పాటు చేసిన సంస్థ. కడుపు మంటతోనే కొందరి దుష్ప్రచారం. హైడ్రా అధికారులను అభినందిస్తున్నా అని చెప్పేసి నిన్న హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభించిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక కర్యగుట్టల్లో మరణ మృదంగం. గురువారం మరో ఎన్కౌంటర్. 8 మంది మావోయిస్టులు మృతి. మృతుల్లో పార్టీ కీలక నేతలు చంద్రన్న, బండి ప్రకాష్. అధికారికంగా ధృవీకరించని భద్రతా దళాలు. కొనసాగుతున్న ఎదురుకాల్పులు. చంద్రన్న తలపై కోటి రివార్డు. వాజేడులో పేలిన ల్యాండ్ మైన్. 3 జవాన్లు మృతి. ఇక మహిళలకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది గవర్నమెంట్. ఆధార్ కార్డు లేకున్నా ఉచిత ప్రయాణం అట. రాష్ట్రానికి చెందిన ఏ గుర్తింపు కార్డు ఉన్నా కూడా చూపించి టికెట్ తీసుకోవచ్చట. ఆర్టీసీ ఎండి సజ్జనార్ నిన్న ప్రకటించారు. ఇక బంగారం ధర చూస్తే 99,600 ఉంది 10 గ్రాములు. వెండి 1,11,000 ఉంది కిలో. ఇక ఇవి తొలి వెలుగులో. ఈనాడులో గమనిస్తే పేలుతున్న డ్రోన్లు, కూలుతున్న క్షిపణులు. పాక్ దుస్సాహసం తిప్పికొట్టిన భారత్. యుద్ధ విమానాలతో దాడికి పాక్ విఫలయత్నం. జమ్మూ, రాజస్థాన్, పంజాబ్ల పైకి ప్రయోగం. విమానాశ్రయం, సైనిక కేంద్రాలే లక్ష్యం. ఆత్మాహుతి డ్రోన్లను ప్రయోగించిన శత్రుదేశం. 3 ఫైటర్ జెట్ల సహా అన్నింటినీ చిత్తు చేసిన భారత సైన్యం. మనకు ఎటువంటి నష్టము జరగలేదు రక్షణ శాఖ ప్రకటించింది. ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో బ్లాకౌట్ ప్రకటించింది. ఇళ్లలో నుంచి బయటికి రావద్దని చెప్పేసి ప్రజలకు హెచ్చరిక. ధర్మశాలలో IPL మ్యాచ్ అర్ధాంతరంగా రద్దు. ప్రధాని మోదీకి పరిస్థితి వివరించిన డోబాల్. ఢిల్లీలో హై అలర్ట్. దేశవ్యాప్తంగా అప్రమత్తత. తొలుత 15 చోట్ల దాడులకు పాక్ పన్నాగం. ముందుగానే గుర్తించి అడ్డుకున్న మన సైన్యం. పాక్ రక్షణ వ్యవస్థల ధ్వంసం చేసింది భారత ఆర్మీ. ఇక్కడ చూసుకుంటే పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్. పటిష్ట చర్యలు చేపట్టిన పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్. పోలీసులు, పాలనాధికారుల సెలవుల రద్దు. విద్యా సంస్థల మూసివేత. పాక్ దాడులకు గట్టిగా జవాబిద్దాం. ఉగ్ర శిబిరాల్లోని 100 మంది ముష్కరుల్ని అంతమొందించాం. ఖచ్చితత్వంతో సైన్యం పనిచేసిందని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని చెప్పేసి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన కామెంట్ అది. ఆపరేషన్ సింధూర్తో కాందహార్ హైజాక్. సూత్రధారి రవూఫ్ హతం. లాహోర్ను వీడండి. తమ పౌరులకు అమెరికా సూచన. హెచ్చరికల జారీలో మరికొన్ని దేశాలు పాకిస్తాన్ లాహోర్ను వదిలేసి రావాలని చెప్పేసి అన్ని దేశాలు కూడా ఆ పాకిస్తాన్లో ఉంటున్న వాళ్ళ దేశ పౌరులకి హెచ్చరిస్తూ ఉన్నాయి. ఇక పాక్కు చావు దెబ్బ. కరాచీ, ఒమ్రారా పోర్టులపై భారత్ భీకర దాడి. రంగంలోకి INS విక్రాంత్. దాని వెంట 26 యుద్ధ నౌకలు, బ్రహ్మోస్ క్షిపణులతో మెరుపు దాడులు. పాక్కు చెందిన 10-12 నౌకలు ధ్వంసం. 1971 పునరావృతం. పాక్ చేజారిన క్వెట్టా నగరం బలూచ్ లిబరేషన్ ఆర్మీ చేతికి. భారత్తో యుద్ధమే అదనుగా రెచ్చిపోయిన బలూచ్ వేర్పాటువాదులు. పాక్ ఆర్మీపై భీకర దాడులు. క్వెట్టా వదిలి పరారవుతున్న పాక్ సైన్యం. యుద్ధ బీభత్సం. బుధవారం అర్ధరాత్రి నుంచి భారత్పై పాక్ దాడులు. క్షిపణులు, డ్రోన్లతో 15 నగరాలపై గురి. సైనిక స్థావరాలను ధ్వంసం చేసే ప్రయత్నం. తిప్పికొట్టిన భారత గగనతల రక్షణ వ్యవస్థ. S-400 ఇతర వ్యవస్థలతో పాక్ క్షిపణుల కూల్చివేత.
పాక్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకొని డ్రోన్లు క్షిపణులతో ప్రతీకార దాడికి దిగిన భారత్. లాహోర్, కరాచీ, రావల్పిండి సహా 9 నగరాలపై గురి. సియాల్కోట్, లాహోర్లో ఎయిర్ డిఫెన్స్ ధ్వంసం. రెచ్చిపోయిన పాక్. సరిహద్దుల్లో డ్రోన్లు, రాకెట్ల వర్షం. జమ్మూ, పఠాన్కోట్, ఉదంపూర్లో కూడా పేలుళ్లు జరిగినాయి. సైరన్లు ఇచ్చిర్రు ఆర్మీ. అమృత్సర్ సహా పలు నగరాల్లో కమ్ముకున్న చీకట్లను మొత్తం కరెంటు కూడా బంద్ చేసిర్రు. భారత్ దాడులు కేవలం ప్రతిస్పందన మాత్రమే. ఉగ్రవాదులకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలా అని చెప్పేసి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ పాకిస్తాన్ ప్రశ్నించిండు. 3 పాక్ విమానాల కూల్చివేత. 2 JF-17 విమానాలు కూలిపోయాయి. పాక్ అంగీకారం. F-16 కూడా కూల్చిన భారత్. ప్రముఖ మీడియా సంస్థల కథనాలు. భారత్ చేతికి చిక్కిన JF పైలట్ పలు డ్రోన్లను కూడా కూల్చేసిరు. ఇక అందమైన భామలు, మిస్వరలకు సర్వం సిద్ధం. అందంతో కీర్తి, మహిళల్లో స్ఫూర్తి. గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్టు రేపటి నుంచే పోటీలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. మొత్తం 109 మంది అందగత్తలు ఇప్పటివరకు వచ్చారు. సామాన్యులు కూడా పోయి చూడొచ్చట. ఇక ఉగ్రమూకలకు నూకలు చెల్లినట్లే. భారత్ వైపు కన్నెత్తి చూస్తే బతికే అర్హత లేనట్టే. మా ఆడబిడ్డలు నుదుటి సింధూరం తీసిన వారికి ఆపరేషన్ సింధూర్తో సమాధానం చెబుతాం. జవాన్లకు స్ఫూర్తినిచ్చేందుకే ర్యాలీ అని చెప్పేసి నిన్న ఆర్మీకి సంబంధించిన సంఘీభావ ర్యాలీ చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు అక్కడ మనం చూడొచ్చు. ఫామ్ హౌస్లో పండుకొని ప్రేలాపనలా. ఏడాదిలో ఆరోగ్య శాఖకు 11,487 కోట్లు వెచ్చించాం. బట్టి విక్రమార్క అన్నాడు. 450 కోట్లతో రాష్ట్రంలో 90 ట్రామా సెంటర్లోని ఆరోగ్య మంత్రి దామోదర్ అన్నాడు. పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తామని చెప్పేసి తుమ్మల కామెంట్ చూడొచ్చు. ఖమ్మానికి మణిహారంలో ప్రభుత్వ కాలేజ్ అని చెప్పేసి, ప్రభుత్వ వైద్య కాలేజ్ అని చెప్పేసి పొంగులేటి కామెంట్ చూడొచ్చు. మనం గ్రూప్ 1 పేపర్లు దిద్దిన వెల్డర్ తోటి అంటే ఆయనకు ఏం అర్హతలు ఉన్నాయో మరి వీళ్ళు ఎట్లా దిద్దిచ్చారో. మూల్యాంకనం చేసినట్లు పేపర్పై సంతకం. ఏపీపీఎస్సీ సిబ్బంది మెడకు పునఃపరిశీలన. రీచెక్ చేయకుండానే సంతకం పెట్టి స్టాంపు. 5గురిని జైలుకు పంపనున్న పోలీసులు. దండకారణ్యంలో మందుపాత్ర. 3 రాష్ట్ర గ్రేహౌన్స్ కానిస్టేబుల్ మృతి. ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు చనిపోయారంటూ ప్రచారం. ఆ న్యాయమూర్తిని అభిశంసించండి. జస్టిస్ యశ్వంత్ వర్మపై ఇన్హౌస్ ప్రొసీజర్. రాష్ట్రపతి ప్రధానికి సుప్రీం ప్రధాన న్యాయమూర్తి లేఖ. జడ్జి ఇంట్లో డబ్బుల కట్టలు నిజమేనన్న కమిటీ. ఇక ప్రభాత వెలుగు పేపర్లో చూస్తే డ్రోన్లతో రెచ్చగొట్టిన పాక్. భారత్ అటాక్. లాహోర్, ఫైసలాబాద్పై ముప్పేట దాడి. రాజస్థాన్లో ఆర్మీకి పట్టుబట్ట పాక్ ఫైటర్ జెట్ పైలట్. 100 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టినామని చెప్పేసి ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పేసి అఖిలపక్ష భేటీలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ రాత్రిపూట జమ్మూ, రాజస్థాన్, పంజాబ్, గుజరాత్లలో సూసైడ్ డ్రోన్లు, మిసైల్స్తో పాకిస్తాన్ దాడులకు ప్రయత్నం చేసింది. గాలిలోనే ఆ మిసైల్స్, సూసైడ్ డ్రోన్లు ఏవైతే ఉంటాయో వాటిని మన ఎయిర్ డిఫెన్స్ సిస్టము తునాతునకలు చేసింది. 3 ఫైటర్ జెట్లను కూల్చేసింది. సుదర్శన చక్ర అనేటువంటి మన ఒక డిఫెన్స్ సిస్టమ్. లాహోర్, సర్గోడా, ఫైసలాబాద్ డిఫెన్స్ సిస్టమ్లను కూడా పూర్తిగా ధ్వంసం చేసింది భారత ఆర్మీ. సిచ్యువేషన్ గురించి ప్రధాని మోడీకి అజిత్ దోవల్ క్లారిటీ ఇచ్చిండు. త్రివిధ దళాధిపతులతోటి రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి ఎమర్జెన్సీగా కూడా మీటింగ్ పెట్టుకున్నారు. సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో కూడా మాట్లాడారు. EU దేశాలతో చర్చించిన విదేశాంగ మంత్రి జైశంకర్. బార్డర్ రాష్ట్రాల్లో బ్లాక్అవుట్, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచన. స్కూళ్ళు కూడా బంద్ చేశారు. ఇక కాందహార్ హైజాక్ మాస్టర్ మైండ్ అబ్దుల్ రవూఫ్ అజార్ ఖతం. ఆపరేషన్ సింధూర్లో మట్టుబెట్టిన భద్రతా దళాలు. ప్రస్తుతం జైషే నెంబర్ 2గా ఉన్న రవూఫ్ పఠాన్కోట్ పార్లమెంటుపై దాడుల్లో ప్రమేయం. బలోచ్ ఆర్మీ దాడిలో 14 మంది పాక్ సోల్జర్స్ మృతి. మావోయిస్టుల మందుపాత్ర పేలి 3 జవాన్లు మృతి, పలువురికి గాయాలు. ములుగు జిల్లా పెనుగోలు గుట్టల్లో ఘటన. చనిపోయిన వాళ్ళంతా తెలంగాణ వాళ్ళే. పెనుగోలు గుట్టలపై కొనసాగుతున్న కూంబింగ్. MGM ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి. నివాళులు అర్పించిన మంత్రి సీతక్క, DGP. ఇక మనం తలుచుకుంటే ప్రపంచ పటంలో పాక్ ఉండదు. ఆపరేషన్ సింధూర్తో మన సత్తా ప్రపంచానికి తెలిసిందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి నిన్న సంఘీభావ ర్యాలీలో మాట్లాడిండు. ఇక 15 రోజులలో ఇందిరమ్మ ఇల్లు. 6 కార్మికులతో నిర్మాణం. ఇటుకలు లేకుండా అల్యూమినియం ఫ్రేమ్వర్క్ వినియోగం. ఓ ప్రైవేట్ సంస్థకు వర్క్ ఆర్డర్ ఇచ్చిన హౌసింగ్ కార్పొరేషన్. హై రైజ్ అపార్ట్మెంట్లు, విల్లాల నిర్మాణంలో వాడే షేర్వెల్ టెక్నాలజీ. ఇప్పటికే 4 మోడల్ హౌస్ల నిర్మాణం పూర్తి.
లబ్ధిదారులతో అగ్రిమెంట్కు కంపెనీ సన్నాహాలు, ఒకే గ్రామంలో 20 ఇండ్ల నిర్మాణ బాధ్యతలు అప్పగింత. ఈ హాస్పిటళ్లపై రెడ్ క్రాస్ సింబల్స్, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల సెలవులు రద్దు. పాక్ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం, అన్ని మందులు నిల్వ ఉండేలా చూసుకోవాలని చెప్పేసి ఆదేశాలు. అంటే రెడ్ క్రాస్ అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అన్నట్టు. ఇక నిన్న ధర్మశాలలో జరిగే పంజాబ్ ఢిల్లీ మ్యాచ్ను కూడా రద్దు చేసిర్రు. అంటే ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో లక్షలాది మంది మ్యాచ్ జూనికి వస్తారు, దాన్ని పాకిస్తాన్ అవకాశంగా తీసుకొని ఏవైనా దాడులకు చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకున్నారు. ఇక దిశ పేపర్లో చూస్తే పాక్కు కాలరాత్రి, మిస్సైళ్లు డ్రోన్ దాడులతో రెచ్చగొట్టిన పాక్, తిప్పికొట్టిన భారత్, పాక్ డ్రోన్లు క్షిపణులు కూల్చివేత. భారత్ వ్యతిరేక ప్రచారాన్ని ఉపేక్షించొద్దు, సీఎంలకు అమిత్ షా ఆదేశం. సైన్యానికి సెల్యూట్, ఖర్గే. పాక్ మూలాలున్న కంటెంట్ నిలిపివేయండి, ఓటీటీలకు కేంద్రం ఆదేశాలు. అబ్దుల్ రవూఫ్ హతం, ఆపరేషన్ సింధూర్లో మృతి. గట్టిగా జవాబిస్తాం, సహనాన్ని పరీక్షిస్తే ఇదే పర్యవసానం అని చెప్పేసి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్కు ఒక హెచ్చరిక చేసిండు. దాడి కాదు ప్రతిదాడి, పాక్ చేస్తున్న హింసకు జవాబు ఇస్తున్నాం. కల్నల్ సోఫియా, వింగ్ కమాండర్ వ్యోమా సింగ్, విదేశీ వ్యవహారాల కార్యదర్శి మిస్రీ ముగ్గురు కలిసి కూడా మేము దాడి చేస్తలేము పాకిస్తాన్ మీద, వాళ్ళు చేస్తున్న హింసకు సమాధానం చెప్తున్నామని చెప్పేసి చెప్పారు. ఇక జవాన్లకు అండగా 140 కోట్ల మంది భారతీయులు, యుద్ధం విషయంలో కేంద్రానికి పూర్తి మద్దతు ఇస్తామని చెప్పేసి ఆయన నిర్వహించిన ర్యాలీలో మాట్లాడిండు. 3 జవాన్లు మృతి. ములుగు జిల్లాలోని వాజేడులో మావోయిస్టుల కాల్పులు, గ్రేహౌండ్స్ బలగాలు కూంబింగ్ చేస్తుండగా ఘటన. 6 నెలల పాటు కాల్పుల విరమణ. సిపిఐ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్. కొత్త పోప్ లియో 14 యుఎస్కు చెందిన రాబర్ట్ ప్రెవోస్ట్ ఎంపిక. 2023లో కార్డినల్గా ఎదిగిన రాబర్ట్. ఇక స్వేచ్ఛ పేపర్లో చూస్తే మిస్వరల్ పోటీలకు అంతా సిద్ధం, రేపు గచ్చిబౌలిలో పోటీల ప్రారంభం. జోరుగా పోటీదారుల రిహార్సల్స్. వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకున్న వారికి వీక్షించే అవకాశం. కక్ష ఉంటే నాపైనే చూపండి, ప్రజలకు మేలు చేసే పనులు అడ్డుకోవద్దు. మోడీ చేస్తే గొప్ప, మేం చేస్తే తప్ప. మూసీ నిర్వాతుల జీవితాల్లో వెలుగులు రావద్దా? భవిష్యత్తును కాపాడుకునేందుకే హైడ్రా. చెరువులను ఆక్రమిస్తే ఉపేక్షించం, వారసత్వ సంపదను కాపాడుకుందాం, నగరాన్ని పునరుద్ధరించుకుందాం. హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఆపరేషన్ సింధూర్ డే 2, ముష్కరుల వేటలో భారత్, కాల్పులతో కవ్విస్తున్న పాకిస్తాన్. మొదట 17 ప్రాంతాల్లో దాడులకు యత్నం, అటు నుంచి అటే తరిమేసిన భద్రతా బలగాలు. లాహోర్ క్షిపణి వ్యవస్థ నిర్వీర్యం, దాడులపై ఉన్నతాధికారుల బ్రీఫింగ్. కొన్ని గంటల్లోనే జమ్మూని టార్గెట్ చేసిన పాక్. హమాస్ తరహాలో డ్రోన్లతో దాడులు. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా కుట్రలు. సమర్థవంతంగా తిప్పికొట్టిన ఇండియన్ ఆర్మీ. 4 F-16 సహా పాక్కు చెందిన ఫైటర్ జెట్లను కూడా కూల్చేసింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ ఏదైతే బార్డర్ రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ హై అలర్ట్ కూడా ప్రకటించింది. ఇక మావోయిస్టు కీలక నేత జగన్ హతం, కాల్పుల మోత. 10 మంది మావోయిస్టులు హతం. ల్యాండ్ మైన్స్ పేరి పోలీసుల మృతి. కర్రెగుట్టల్లో కొనసాగుతున్న ఎన్కౌంటర్. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా మనం ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇక నమస్తే తెలంగాణలో చూస్తే ఆపరేషన్ సింధూర్ అయిపోలేదు, పాక్ దాడులకు గట్టిగా జవాబిస్తాం. భారత దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు హతం. ప్రభుత్వానికి అన్ని పార్టీల మద్దతు. దాడికొస్తే ఖబర్దార్ అని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ చేసిన హెచ్చరిక చూడొచ్చు. భారత్కు రక్షణగా సుదర్శన చక్రం. పాక్ యుద్ధ విమానాలు, మిస్సైళ్లు ధ్వంసం. పాకిస్తాన్ దుస్సాహసం. 15 నగరాలపై టార్గెట్. 2 విడతలుగా డ్రోన్లు, క్షిపణులతో దాడికి యత్నం. మిస్సైళ్లను గాల్లోనే పేల్చి పారేసిన ఇండియన్ ఐరన్ డోమ్. లాహోర్ గగనతల వ్యవస్థ కకావికలం. చిమ్మ చీకట్లోనూ పాక్ డ్రోన్లను ఏరి వేటాడిన భారత సైన్యం. అర్ధరాత్రి చుక్కలు చూపించిన ఆర్మీ. లాహోర్ టు పెషావర్ పాకిస్తాన్ లాక్డౌన్. పాక్ ప్రధాని ఇంటి వద్ద భారీ పేలుడు. బంకర్లో షాబాజ్ షరీఫ్ తరలింపు. క్షిపణుల దాడితో దద్దరిల్లిన పాక్ నగరాలు. భారత్ ప్రహార్. 3 పాక్ ఫైటర్ జెట్ల కూల్చివేత. బందీగా చిక్కిన F-16 పైలట్. త్రివిధ దళాల ముప్పేట దాడి. నేవీ ఉగ్రరూపం. 26 యుద్ధ నౌకలు మోహరించిరట. శత్రువుకు ముచ్చెమటలే. బుధవారం రాత్రి మన సైన్యం దెబ్బకు ముక్కలైన క్షిపణులు. గురువారం తెల్లవారుజామున
దద్దరిల్లిన లాహోర్ ఎయిర్పోర్ట్ బంద్. గురువారం అర్ధరాత్రి దాటాక పాకిస్తాన్ బీతావహం. ఇక సంక్షోభంలో ప్రధాని షెహబాజ్కు అమెరికా విదేశాంగ మంత్రి ఫోన్. హుటాహుటిన పాక్కు వస్తున్న సౌదీ విదేశాంగ మంత్రి రాయబారానికి రెడీ అని చెప్పేసి ట్రంప్ ప్రకటించిండు. ఉగ్రవాదంపై చర్యలు తీసుకునే హక్కు భారత్కు ఉందని చెప్పేసి EU, ఎమిరేట్స్ ఆఫ్ అరబ్ వాళ్ళు అనౌన్స్ చేశారు. ఆపరేషన్ సింధూర్లో మసూద్ అజర్ సోదరుడు రవూఫ్ హతం. జమ్మూ, పఠాన్కోట్, ఉదంపూర్ ఎయిర్ బేస్లపై పాక్ గురి సమర్థంగా తిప్పికొట్టిన భారత సైన్యం. గంటన్నర వ్యవధిలోనే పీచేముడ్. లాహోర్, సియాల్కోట్లో భారత సైన్యం ప్రతీకార దాడులు. భారత్ దెబ్బకు లాహోరు కిరిబికిరి. దాంతోపాటు 12 పాక్ నగరాల్లో గగనతల రక్షణ వ్యవస్థను నాశనం చేసేసిరట. దేవుడా మమ్మల్ని నువ్వే కాపాడాలి, మేము అనేక పాపాలు చేసినాం. పాక్ పార్లమెంట్లో ఎంపీ నిన్న ఏడ్చుకుంటా మాట్లాడిండు. దేవుడా మాకు తప్పైంది, మేము పాపాలు చేసినాం, అనేక మంది అమాయకులను పొట్టన పెట్టుకున్నాం, ఇలా భారత్ విరుచుకు పడుతుంటే మేము తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి ముసల్కానీలు పెట్టుకుంటే నిన్న పాక్ ప్రధాని ఒక ఆయన పార్లమెంట్లో మాట్లాడిండు. మరి మీరు అమాయక జనాలను మీ దేశంలో నుంచి ఉగ్రవాదులను పెంచి పోషించినప్పుడు, అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయినప్పుడు ఎక్కడ పోయింది బుద్ధి? సైన్యానికి సంఘీభావంగా పహల్గామ్ దురాగతానికి ప్రతీకారంగా పాకిస్తాన్పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు ప్రజల నుంచి సంఘీభావం వ్యక్తమవుతున్నది. హైదరాబాద్లో గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. సీఎం రేవంత్, మంత్రులు, సైనికాధికారులు, రిటైర్డ్ జవాన్లు సైన్యానికి మద్దతుగా ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. నిజంగా చాలామంది పాల్గొన్నారు నిన్న. ఇక నా రక్తము మరుగుతున్నది. త్రివిధ దళాలు ఒకేసారి దాడి చేస్తేనే మనకు నష్టం తక్కువ. పహల్గామ్ చర్యకు పాక్ మూల్యం చెల్లించక తప్పదు. తెలుగు వాళ్ళు సైన్యంలో చేరేందుకు ముందుండాలి. నమస్తే తెలంగాణతో 1965 వార్ కెప్టెన్ పాండురంగారెడ్డి మాట్లాడినట. 8 మంది నక్సల్స్ ఎన్కౌంటర్. ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు. మృతుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు చంద్రన్న. 3 గ్రేహౌండ్స్ జవాన్లు మృతి. కర్రెగుట్ట కూంబింగ్లో పేలిన మందు పాతర. రైట్, ఇవి ప్రధానంగా ఈరోజు అన్ని పేపర్లలో చూసుకుంటే హెడ్డింగ్ వార్తలు. ఇక డీటెయిల్స్